భక్తి, కళ, సంస్కృతి ఈ మూడు విలువలతో చిన్నారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొస్తున్న అద్భుతమైన వేదిక బాలముకుందం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న చిన్నారులను ఆహ్వానిద్దాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి విశ్లేషకులుగా వ్యవహరిస్తున్న శ్రీ ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు శ్రీ శేషాచార్య గారిని కూడా ఆహ్వానిద్దాం. గురువు గారు నమస్కారం అండి. మరి ఈనాటి కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. శబ్ద బ్రహ్మమే ఈ జగత్తును ఆలంబనంగా నిలిపింది. వేద పఠనం, శ్లోక పఠనం హృదయాలను శుద్ధిపరుస్తుంది. అంతేకాకుండా మనసుకు ప్రశాంతతను కూడా కలగజేస్తుంది. మరి లయకారుడైన ఆ పరమేశ్వరుని స్తోత్రం కాలభైరవాష్టకంతో మీ ముందుకు వస్తున్నారు రిషికా ఋగ్వేద్, రూహికా ఋగ్వేద్. ఓం నమో వెంకటేశాయ. గురువు గారికి నమస్కారం తెలుపుతున్నాను. నా పేరు రిషికా ఋగ్వేద్. నేను మదనపల్లి నుండి వచ్చాను. నేను మదనపల్లిలో పీపల్ ట్రీ స్కూల్లో 5th క్లాస్ చదువుతున్నాను. నా పేరు రూహికా ఋగ్వేద్. నేను 2nd క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు మేము కాలభైరవ అష్టకం పాడుతున్నాము. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాల యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాద్దితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. శూలటంకపాసదండ పాణిమాది కారణం శ్యామకాయ ఆదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమ ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం వినిక్వనన్మనోజ్ఞ హేమ కింకినీల సద్గతిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోషధం సుసర్మదాయకం విభుం స్వర్ణవర్ణ కేశపాశ శోభితాండ మండలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. కాలభైరవం భజే. ధన్యవాదాలు. చక్కగా నవ్వుతూ ఏకకంఠంతో అద్భుతంగా స్తోత్ర పఠనం చేశారు చిన్నారులు. మరి దీని గురించి మీ స్పందన ఏంటో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఋషిక ఋగ్వేద్, రూహిక ఋగ్వేద్ ఈ ఇద్దరు పిల్లలు ఎంతో చక్కగా కాలభైరవాష్టకాన్ని పఠించారు భక్తిభావంతో. ఇందులో ఉన్నటువంటి భావం ఏంటంటే పరమేశ్వరుడితో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాలభైరవుడు. కాశీక్షేత్ర పాలకుడు. ఏదైనా భయం కలిగినప్పుడు ఒక్కసారి ఆ కాలభైరవ స్వరూపుణ్ణి తలుచుకుంటే ఆ భయాలన్నీ పోతాయి. అంత గొప్ప చక్కని శక్తి కలిగినటువంటి వాడు. పరమేశ్వరుడు ఏదైతే మనస్సులో తలుచుకుంటూ ఉంటాడో అవన్నీ కార్యరూపంలో నిర్వహించేటువంటి సమర్థమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అనుచరుడు, పరమేశ్వర స్వరూపుడు ఆ కాలభైరవుడు. ఇంద్రాది దేవతలు కూడా ఆ కాలభైరవుడిని చూసి భయపడిపోయి ఆయన పాదాలకి నమస్కరిస్తారు. దేవతల శిరస్సును ఉండేటువంటి కిరీటాల్లో ఉండేటువంటి మణుల కాంతులతో ఆ కాలభైరవుని యొక్క పాదాలు ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాయి. అంతేకాదు ఋషులు వీళ్ళందరూ కూడా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కావాలంటే కాలభైరవుని కూడా ప్రసన్నం చేసుకోవాలి. అంత చక్కటి పరమ శివభక్తుడు, పరమేశ్వర స్వరూపుడు అయినటువంటి ఆ కాలభైరవుని యొక్క అష్టకాన్ని మీరు ఎంతో శ్రద్ధగా ఆనందంగా పఠించారు. మీకు ఆ కాలభైరవుని అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని ఆశీర్వదిస్తూ ఓం నమో వెంకటేశాయ.